హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్. నేనైతే ఇంకొకసారి అంటే రెండవసారి అరుణాచల గిరి ప్రదక్షిణలకు అయితే వెళ్తున్నాను అనమాట. అదేనండి తిరువన్నామలై లేకపోతే గిరివలం అంటారు కదా, దానికనమాట. నేను ఫస్ట్ టైం పోయినప్పుడు అయితే మీకు మొత్తం చూపించాను కదా, ఈసారి కూడా నేను చూపించకైతే ట్రై చేస్తానన్నమాట. చూద్దాం అక్కడ ఎట్లుంటుందో సిచ్యువేషన్ మనకు తెలియదు కదా. నేనైతే ఇక్కడ కృష్ణగిరిలో ఒక 4 o'clock అట్లా ఇంకా కార్లో అయితే బయలుదేరేస్తా ఉన్నాము. ఈవినింగ్ అవుతా ఉంది కదా, కృష్ణగిరి నుంచి కూడా 3 hours అట్లా పడుతుందంట. సరే చూడండి, ఈవినింగ్ అవుతా ఉంది, దగ్గరికి అయితే వచ్చేస్తా ఉన్నాం అనమాట. ఇంకా మా అక్క, అన్న, వదిన వాళ్ళు, ఇంకా కజిన్స్ వాళ్ళందరూ కలిసి కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే 2 కార్లలో 14 మంది అయితే వచ్చేస్తా ఉన్నారు. వాళ్ళు అందరూ మా కోసం ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడంటే ప్లేసు తిరువన్నామలైకి ఒక 10-11 కిలోమీటర్ల దూరంలో అయితే ఒక పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి, ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్గా ఉంది. మాకు ఇక్కడే చుక్కలైతే చూపిస్తూ ఉన్నారనమాట. ఇంకా ఆ రోజు అయితే స్పెషల్ పౌర్ణమి, ఇంకా చిత్ర పౌర్ణమి అంటారంట. తమిళోళ్ళకి మంచి పౌర్ణమి ఇది కాబట్టి కంపల్సరీగా ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. చూసారు కదా, ఒక వెహికల్లోనే ఎంతమంది అయితే వచ్చినారో. ఇంకా ఫుల్ రష్ ఉంటే మేము సగం దారికే దిగేసి ఇంకా అక్కడి నుంచే స్టార్ట్ చేసినాం అనమాట. అక్కడికి ఇంకా మేము స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి పోవాలంటే 2 కిలోమీటర్లు పడుతుందంట. ఇంకా మాకు ఇంకా ఎక్స్ట్రా 2 కిలోమీటర్లు అయితే పడింది. ఇక్కడ చూసారు కదా, వెహికల్స్ పోయే కూడా జాగా లేదు. ఇంకొక దగ్గర ఉన్నాం అన్నమాట. ఇంక మా అన్న వాళ్ళు వేరే వెహికల్స్ వస్తానమంటే ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసి అందరం కలిసిపోతా ఉన్నాము. మేము ఫస్ట్లోనే అన్నమాట అందరం కలిసిపోతా ఉండేది. ఇంకొక 1/2 hour అయిన తర్వాత ఆడవాళ్ళు అక్కడక్కడ రాలిపోయినట్లు అక్కడక్కడ ఉంటారన్నమాట. ఇంక అందరం కలవాలంటే ఎక్కడో సగం దారిలో కలిసినాం అనమాట. ఇక్కడ టైం అయితే చూసేయండి, ఇక్కడైతే స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు టైం అయితే 9:11 అవుతా ఉంది కదా. ఆల్మోస్ట్ నేను ఒక 2000 కిలోమీటర్లు అయితే నడిచాను అనమాట. ఇంకా అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే ఇంకా సరిపోతుంది ఎన్ని స్టెప్స్ వస్తాయో అనేసి. మేము స్టార్ట్ చేసిన వెంటనే ఓయమ్మ ఇంతమంది ఉండారా, ఇంక ఈరోజు అయినట్టే పని అనుకున్నాం. కానీ ఒక 4 hours 5 hours అయిపోతుందిలే అనుకొని పోయినాం అనమాట. ఇప్పటికే ఫుల్ రష్, అది వేడి కదా, ఎండలు వేరే, గాలి లేదు, ఇంకా ఫుల్ వేడి అనమాట. ఇంక సర్లేండి, ఇంకా ఇక్కడైతే చూసేయండి వినాయకుడు గుడి స్టార్టింగ్. ఇక్కడ కూడా ఫుల్ రష్గా ఉన్నారు. ఇంక నేనైతే ఇంకా ఎక్కడ చూపించలేదు ఏ టెంపుల్స్ కూడాను, ఎందుకంటే ఫుల్ రష్ కదా. ఇంకా ఫోన్ తీసి వీడియో ఆన్ చేస్తే ఇంకా కింద కనుక పడిందంటే ఫోను ఇంక మన చేతికి కూడా దొరకదు. అందుకే వీడియో కూడా ఆడ తీసి పెట్టాను అనమాట. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోకి అయితే ఇంకా మేము మా అన్న వాళ్ళు అయితే విడిపోయినాము. మా అన్న మా వదిన ఒక దగ్గర, నేను మా అక్క ఒక దగ్గర అనమాట. వాళ్ళు మిస్ అయినారు, మేము మిస్ అయినాము. ఇంక సర్లేండి, ఇంకెక్కడన్నా ఒక దగ్గర ఆగి మళ్ళీ కలుద్దాము. ఇంక ఇక్కడ టైం చూస్తే కనుక ఇంకా 9:50 అయింది. అట్లీస్ట్ 1.5 కిలోమీటర్ కూడా మేము నడవలేదు, అంత స్లో అయిపోయింది అనమాట. ఇంత రష్లో ఎక్కడలేండి. ఇక్కడైతే మరీ దారుణం అనమాట. ఒక్కరి మీద ఒకరు పడి నడుస్తూ ఉండారు. చాలా స్లో అయింది. ఇక్కడైతే చెమట కారుతా ఉంది. ఇంకా చెమటలు తుడుచుకునే కూడా అసలు ప్లేస్ లేదన్నమాట, అంత ఇక్కట్టుగా ఉంది అక్కడైతే. పైనుంచి ఒకసారి చూస్తూ ఉంటే మొత్తం తలకాయలు కదులుతానే ఉంది కదా. మరీ స్లో అయిపోయింది ఇక్కడైతే. ఎక్కువ రష్ ఈ ప్లేస్లో. ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు అయితే ఫుల్ రష్ అనమాట. కావాలి ఒకసారి. అసలు ఫోన్లు చేసి ఎక్కడుండరని కనుక్కుందామంటే కూడా అసలు సిగ్నలే లేదనమాట. ఇంకా కాల్ అయితే కనెక్ట్ అవుతుంది, ఇంకా వాయిసే వినిపించదు, అంత ఘోరంగా ఉండింది. ఇంక ఇక్కడెక్కడో ఒక దగ్గర ఇంకా కాఫీ స్టాల్ ఉంటే అక్కడ ఉన్నాము రండి అని చెప్తే ఇంకా వాళ్ళందరూ వస్తూ ఉన్నారనమాట. ఇంక అందరం కలిసిపోదాములే ఒక దగ్గర అనేసి. ఇంకా అప్పటికే ఇంకా మేము అందరము వెళ్ళిపోయి ఉంటారులే అనేసి మేమైతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. అందరూ మా వెనకే ఉండిపోయారనమాట. ఇక్కడైతే ఒక 20 minutes దాకా ఉన్నాము ఇక్కడే వాళ్ళ కోసం వెయిట్ చేసుకొని. ఈడ జనాలైతే తండోపతండాలుగా వచ్చినారు కదా, ఇసుక వేస్తే కూడా రాలదు, అంత రష్గా ఉండారు ఈడైతే.
బాబు 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 అని ఇంకొంచెం ముందుకు పోతే ఏదో ఓల్డ్ టెంపుల్ అంట. ఇంకా మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు తెలియదు, ఎవరు చెప్పలేదు. ఇంకా సరేలేండి, ఇంకా రష్లో ఇంకా ఎక్కడ వెళ్తాము, ఇంకా రైట్లో తిరుక్కుంటే ఈ టెంపుల్ కొంచెం జనాలు కొంచెం తక్కువనే ఉంటారు కదా, కొంచెం ఫ్రీగా పోవచ్చు అనేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతా ఉన్నాం అన్నమాట. తెలియదు ఉన్న టెంపుల్, ఓల్డ్ టెంపుల్. ಹೌದಾ? ಕ್ಲೋಸ್ ಮಾಡಕ್ಕಿರ್ತಾರೆ ಇಷ್ಟೊತ್ತಾಗ, ಮನೆ ಕ್ಲೋಸ್ ಮಾಡಕ್ಕಿದ್ರು. ಅಷ್ಟು ಮುಂದಿಗೆ ಬಂದರೆ ಎಲ್ಲ ಇರ್ತಾ ಏನೋ ಕ್ಲೋಸ್ ಮಾಡಕ್ಕೆ. ರಾಣಿ ರಾಣಿ ఎట్లుండే నీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్? నెక్స్ట్ టైం వస్తావా? ఓకే, నీ కలిపి వస్తా ఈ రష్లా వస్తా. నువ్వునా? ఓకే, అట్లయితే సక్సెస్ఫుల్గా అర్థమైతే కంప్లీట్ అయిపోయా. టైం ఆగి బాబు క్లోజ్ ಇಲ್ಲ ಇಲ್ಲಂತ ಇಲ್ಲ 15 minutes అక్కడ దూరంగా లైటింగ్స్తో కనిపిస్తూ ఉంది కదా టెంపుల్, అదే అనమాట. స్ట్రైట్గా పోయి లెఫ్ట్ తిరుక్కుంటే టెంపుల్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న ఇండ్లులాగా గుడిసెల్లాగా ఉంది కదా, దీంతోనే దేవుడి తేరు అంతా పెడతారంట. చాలా ఉన్నాయి ఇలాంటివే. ఇంకా మనం దేవుడి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చేద్దాము. ఇక్కడ కూడా అస్సలు టైమే లేదనమాట, ఫుల్ రష్ కదా, తోసుకొని పోతానే ఉంటారు. మనం పోకముందనే ఇంకా వెనకాల నుంచి తోస్తూ ఉంటారు కాబట్టి మనం ఎక్కడ ఆగలేమన్నమాట. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయినాం మేము కూడా. ఇది వచ్చి లాస్ట్ లింగం అనమాట. ఈ లింగం దర్శనం చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే మంది. ఇంకా ఫైనల్గా టైం చూస్తే కనుక 3:23 అయింది కదా. మనం 9:11 బయలుదేరితే 3 o'clock అట్లా అయింది. ఆల్మోస్ట్ 6 hours పైననే పడింది మనకి ఇక్కడ. ఇక్కడైతే అందరూ ఫుల్ టైర్డ్ అనమాట. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ కూర్చో ఉండారు. ఇంకా మా వెనకాల మా బ్యాచ్ రావాలి కదా, వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. మాదే ఫస్ట్ దర్శనం అయితే అయిపోయింది. పాపం ఇక్కడ అందరు మొహాలు ఎంత వాడిపోయిందే కదా టైర్డ్నెస్ కి. ఏమున్నా చెప్పునా ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? రకరకాలుగా ఉంది. చెప్పినా ఏమన్నా ఏం చెప్పేకేం లేదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ రానేం అడుగు, అది 4 సార్లు ఆల్రెడీ అయిపోయి రానిది. అన్న వచ్చి మా వదిన వాళ్ళ అన్న అనమాట. కొంచెం షైగా ఫీల్ అవుతా ఉన్నాడు. అంతే అనమాట. ఈ వ్లాగ్ ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో